హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే వ్లాగ్స్. సో, అరుణాచలం ప్లస్ కాంచీపురం గోల్డెన్ టెంపుల్ ఒకేసారి ప్లాన్ చేసేటట్లయితే ఈ మిస్టేక్స్ మాత్రం అవాయిడ్ చేయండి. టైం తక్కువ ఉన్నప్పుడు బస్ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయొద్దు అరుణాచలం నుంచి. ఎందుకంటే నేను చాలా రీల్స్‌లో చూసిన ప్రకారం అండ్ మ్యాప్స్‌లో 1½ అవరే మనకి అరుణాచలం నుంచి కాంచీపురం టెంపుల్స్‌కి డిస్టెన్సు. సో, మేము అలానే ఫాస్ట్‌గా వెళ్ళిపోతాం 2 అవర్స్‌లో అని బ్లైండ్‌గా బస్‌కెళ్దామని ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే ఆటో వాళ్ళు చార్జెస్ కూడా ఆల్మోస్ట్ 10 మెంబర్స్‌కి మాకు 7,000 వరకి అడిగారు. సో, మేము బస్సే ప్రిఫర్ చేసాము. బట్ ఆల్మోస్ట్ మేము 7కి బస్ స్టాప్‌కి వెళ్తే, ఆ బస్సు కాంచీపురం ఎళ్ళేసరికి 12:15 అయింది. అక్కడ టెంపుల్స్ అన్నీ మాక్సిమం 12:30కి క్లోజు. సో, ముందుగా ఎళ్ళేటట్టే చూసుకోండి. మళ్ళీ తర్వాత 3:30కే ఓపెన్ అవుతాయి. సో, అంతవరకు మీకు టైం వేస్ట్ అవుతది. అండ్ 3:30 నుంచి టెంపుల్స్ చూడటానికి మనకి చాలా టైం పడతది. అవి చాలా పెద్ద పెద్ద టెంపుల్స్. బట్ హర్రీ బరీగా చూసేయాల్సొస్తది. సో, అలాంటిది పెట్టుకోకుండా బస్‌కి కాకుండా ఏదన్నా వేరే ఆల్టర్‌నేటివ్ చూసుకోండి. లేదా సింగిల్ పర్సన్స్ మాకెక్కువే టైం ఉంది అనుకున్నప్పుడు నార్మల్‌గా బస్‌కి వెళ్ళిపోవచ్చు. బట్ టైం లేదు అనుకుంటే మాత్రం బస్‌కి అస్సలు వెళ్ళొద్దు. సో, ఇది మేము ఫస్ట్ మీనాక్షి అమ్మన్ టెంపుల్ చూసాము. ఎందుకంటే మేము వెళ్ళేసరికి 12:15 అయిపోయింది. అదే ఓపెన్‌లో ఉంది. ఫాస్ట్‌గా చూసేసొచ్చాము. ఏంటో ఆ సాటిస్ఫాక్షన్ కూడా లేదు. బట్ చూసాము. అక్కడ టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్ బయటకొస్తే అక్కడే ఫ్రీ భోజనం పెడుతున్నారు. మనకక్కడ చెప్తున్నారు అందరూ. అక్కడ గూడా ఒకతను నుంచొని పిలుస్తున్నారు. ఇక్కడ ఫ్రీ భోజనం ఉందని. సో, అందులోకెళ్ళి మేము భోజనం చేసేసాము. చాలా బావుంది భోజనం గూడా. సాటిస్ఫై అయ్యాము. టెంపుల్ మాత్రం చాలా పెద్దది. మనకి తిరిగి చూడటానికి చాలా టైం పడతది. సో, కాంచీపురంలో ఉన్న టెంపుల్స్ అన్నీ అంతే చాలా టైం పడతాయి. సో, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి.